Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes. So please yes. Okay, thank you. హలో వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ వీడియో తెలుగులో. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ జావా ఎడిషన్ ఇన్ మొబైల్లో ఆడబోతున్నాం. చూద్దాం ఎలా బాగుంటుందో బాగోదో. ఇదైతే న్యూ అప్డేట్ కదా. నాకు తెలిసి నిన్న మోజాంగ్ ఏదో అప్డేట్ ఇచ్చింది కదా, అంటే దాన్ని ఏదో అంటారే. ఓకే, క్రియేట్ న్యూ వరల్డ్ కొడతా. సరే మీకైతే సండే అయితే చీట్స్ ఆఫ్లో పెడతాం. లైక్ కమాండ్ గేమ్ అలా పెడదాం, ఏమవుతుంది కానీ అంత కొడితే ఏమవుతుంది. ఏం పెడదాం? ది సర్వైవల్. మీకైతే అంత డౌట్గా ఉంటే నేనైతే ప్రతిసారి చూపిస్తా స్టాటిస్టిక్స్. అయితే ఏదో ఇష్టం ఉన్నట్టు కొడుతున్నాను, బాగా వస్తే అంతే చాలు. చూద్దాం ఎంత మంచి స్పాన్ వస్తుందో. చెప్పడం మర్చిపోయా, ఇదైతే నా ఛానల్ ఫస్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, లేదంటే వద్దానండి. నచ్చితేనే ఒక్కసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను బలవంతంగా అడగట్లే గైస్, నా వీడియోస్ నచ్చితే మాత్రమే నేను అడుగుతున్నా అంతే. ఏంటి ఐసా? గైస్ ఐస్లో వచ్చింది గైస్. ల్యాగ్ గట్టిగా పిక్తుంది. ల్యాగ్ అయితే వాళ్ళు జనరేట్ కానీ ఫస్ట్. ఓకే చూద్దాం ఎంత బాగా ఉంటుందో స్పాన్. అనుకున్నా దరిద్రంగా వచ్చింది. దరిద్రం కదా, దరిద్రం గైస్. ఇదైతే టైగా నచ్చుతుంది, టైగా నచ్చుతుంది, కానీ మరి స్నోవి టైగా ఇంటే నాకు అస్సలు నచ్చదు. గైస్ నేను ఎంత దూరమైన నడుస్తా, మాకైతే విలేజ్ దొరికేంతవరకు, విలేజ్ కాదు ప్లైన్స్ దొరికేంతవరకు నేనైతే నడుస్తూనే ఉంటాను. ఇది రేవేనా? రేవేనా? మస్తు రేవన్, పెద్దదే, మస్తు పెద్దగా ఉంది. గైస్ నాకు ఇందులో ఆడవస్తలేదు గైస్. స్పీడ్గా రన్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా మోజలాంజలు ఆడేవాళ్ళు ఉంటే నాకు చెప్పండి. స్పీడ్గా ఇలా మొబైల్లో ఆడేవాళ్ళు మాత్రమే స్పీడ్గా ఎలా వెళ్ళాలని. ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తా. బెడ్రాక్ బెస్ట్. బెడ్రాక్ బెస్ట్ గైస్, బిల్డింగ్స్కి అయినా దేనికైనా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇక్కడ. వా గైస్, నేను గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తా గైస్, చెంక్ బోర్డర్స్ అని. చెంక్ బోర్డర్స్ అంటే మనకి చెంక్స్ ఎక్కడ ప్లేన్స్ ఉన్నాయి, ఏ డైరెక్షన్లో ఉన్నాయి అని చెప్తుంది. ఎంత దూరం అన్నారు వాళ్ళరా బాబు బంగారు రాజు. రేవేనా? పెద్దదేనా? అలా పెద్దగానే ఉంటుంది. అయ్యా బాబాయ్, పెద్దకేవే. ఐరన్ ఇక్కడ దగ్గరలో లేదు, మనకు అవసరం లేదు గైస్. మనమైతే
ఫస్ట్ ఇందులో ఎండర్ డ్రైన్ కిల్ చేయాలనా? వద్దులే, ఇది జస్ట్ ట్రయింగ్ పర్పస్ మాత్రమే అని అనుకుంటున్నా. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మనకైతే ఏం ప్రాబ్లం లేదు. జావాలో గ్లిచెస్ వల్ల మనం చాలా బాగా ఆడుకోవచ్చు. అంటే రైల్ డూపర్, శాండ్ డూపర్ అలాంటివి అన్నీ ఇలాంటివి అయినా చేసుకోవచ్చు. ఇది కొత్తగా ఉంది కదా గైస్. ర్యాబిట్ 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 కొత్తగా యాడ్ చేస్తారా? నాకైతే ఏం తెలియదు. గేమ్లో కొత్తగా యాడ్ చేస్తారంటే మంచిదే. లేదంటే నా మోడ్ ప్యాక్స్ వల్ల అలా అవుతుందా? అయినా నేను పెద్ద మోడ్ ప్యాక్స్ ఏం వాడను అనుకుంటా. వాడితే ఒక్కటే వాడతా. క్రేజీ థింగ్స్ ఇలాంటివి ఉంటాయి. క్రేజీ థింగ్స్ ఒకటి మాత్రమే నా మోడ్ ప్యాక్స్ ఒక్కటే ఉంటుంది. క్రేజీ థింగ్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఏమన్నా మన కస్టమ్ రెసిపీస్ ఉంటాయి కదా, డట్, స్టోన్, వాటి మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు. రివేన్ కేవా ఒక్కసారి నాకు పిచ్చి లేస్తుంది గైస్. విలేజ్ అమ్మాయ బతికించావురా. నేను చాలా భయపడ్డా గైస్. హంగర్ తగ్గలేదా ఇంకా నాది? అవును, ఒక్కసారి ఆగండి, నేను చూస్తా. నాకు ఇంతవరకు హంగర్ ఎలా తగ్గలేదు, అదొక్కటే నాకు కొంచెం వాళ్ళ ఆప్షన్స్ డిఫికల్ట్, నార్మలే. సెక్షన్స్, ఎడిట్ గేమ్ రూల్స్, రిస్ట్రిక్షన్స్ నార్మలే ఉంది. నాకు ఇంతవరకు హంగర్ తగ్గలేదు గైస్. ఇది కొత్తగా ఉంది. బ్లాక్ స్మిత్ ఉన్నాడా? చిన్న విలేజేనా? ఐరన్ అబ్బా సెట్ గైస్. నాకు ఎక్కడ కొడుతుంది సీనా. స్మిత్తింగ్ ట్యాంప్లెట్ లెక్కనే వచ్చింది. ఓ ఓకే ఓకే. బాగానే ఉంది. అదిగో గైస్, విన్నారా? నాకు ఇక్కడ కొడుతుంది సీనా. నాకు డౌట్ కొడుతుంది. నువ్వేనా బాబు? నువ్వేనా? నాకు కొడుతుంది. కొంపతీసి విలేజర్స్కి అంత తెలియకూరుందా? మంచిగా ఉందనుకుంటా. సరే గైస్, ఇప్పుడైతే నేను కొంచెం ముడ్డుని కట్ చేసా. విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసా కానీ ఏం దొరకలేదు. ఏహే, మోజో లాంచర్లో ఆడితే ఇలా ఉంటుంది. మొబైల్లో ఆడుతున్నా కాబట్టి ఇలా వస్తుంది. కానీ ఓకే, స్టిక్స్ వాట్ గిది ఇదేలా? ఓకే, ఒక పికెక్స్, ఒక పికెక్స్ తీసుకోవాలి. వద్దులే, ఫస్ట్ స్లీప్ చూస్తాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మాటలు వస్తాయి గైస్. ఎట్రా వచ్చేది? నా బెడ్ అది నరుకుతా. హట్ 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 బే హట్. బెడ్ తీసుకుంటా. అంతుంటారా నీకు?
నీకు అంత ఉంటే నాకెంత ఉండాలిరా బాబు. ఓకే, అడ్వాన్స్మెంట్స్ అయితే వచ్చింది, చూద్దాం. లేసామా? ఓకే, ఇక్కడైతే ఐరన్ చూసాం కదా. మనం ఇప్పుడు 3 కావాల్సినవి తీసుకొని ఇక్కడ పెట్టి స్టోన్తో ఇప్పుడు మనం మైన్ చేయాలి. ఇప్పుడు ఓకే, ఎంత వచ్చింది? 4 ఐరన్. చాలు పండుగ. షిట్. ఓకే గైస్, కొంచెం ఆగండి. ఓకే గైస్, మళ్ళీ అయితే గేమ్లోకి వచ్చేసా. చల్లకుండా ఆవరా నువ్వు. మాకు స్మితింగ్ టైంలో కూడా దొరికేది అదే అంటారు దాన్ని, స్మితింగ్ ట్యాబ్లెట్. పిచ్చి వేసుకుని సౌండ్ వస్తుంది. ఓకే ఓకే, హంగర్ తగ్గింది. ఇక్కడ నాకు కూడా కంట్రోల్స్ అయితే రావు, కానీ నేర్చుకుంటున్నా. ఇక్కడ ఎక్కడో చిన్న కేవ్ లాంటిది చూసా వీడియో ఆఫ్ చేసినప్పుడు. నాకు అంత ఇబ్బంది ఏమి ఉండదు గైస్ వీడియో ఇప్పుడు తీస్తున్నప్పుడు, ఎందుకంటే నేను ఎప్పుడైతే పీసీలో దీన్ని గైస్ లక్ అంటారు, దీన్ని లక్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లక్. అర్థమైందా గైస్? కోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ చేసుకొని కొన్ని టార్చర్ చేసుకుంటే ఇక్కడ చూసాను రా, దూరం వెళ్ళి చూద్దాం. ఎస్, అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసాట, మళ్ళీ చెప్తున్నా. ఓకే, లాగ్ గట్టిగా వస్తుందా చూడు. ఓకే, టార్చెస్ అయితే చేస్తున్నా. ఓకే, మళ్ళీ అక్కడికే వెళ్తున్నా. ఇది రివెనా? రివెన్ లాంటిది కాదు కానీ ఓకే, లైటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఐరన్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఇంత ఐరన్ దొరుకుతుందని అస్సలు అనుకోలే గైస్. ల్యాగ్ గట్టిగానే అవుతుంది. మొబైల్ ఆడుతున్నందుకు ల్యాగ్ వస్తుంది అనుకుంటా. పీసీలో ఆడితే మాత్రం లెవెల్ ఎంత అసలు ఇది? ఓ 126 లెవెల్.
హైట్లో అయితే ఇప్పుడు మనం ఎమరాల్డ్స్ దొరుకుతాయి కదా, ఈ హైట్లో ఎమరాల్డ్స్ దొరుకుతాయి కదా, ఎతుకుదామా? ట్రై చేద్దాం. వద్దులే, దిగుతున్నా, నేనైతే కిందికి దిగేస్తున్నా. నాకు కొంచెం భయం అవుతుంది. అవుంగో, ఇలాంటి వాడి కోసమే నాకు కొంచెం భయం. చూడడానికి ఐస్ మొత్తం ఒకేలా ఉంటుంది కాబట్టి ఏలో అర్థం కాదు. ఇది మెయిన్ టాస్క్ అసలు ఇక్కడ. టైగా స్నోవీరా కాస్మిక్ అన్న రవాణా లెక్క వస్తే స్పాన్. ఓకే, నాకు ఇదంతా అవసరం లేదు. చక్కగా ప్లేన్స్ దొరికేంతవరకు నేను ఎక్కడ ఆగను. ఎక్కడైనా ఏమన్నా లూట్ కిట్ దొరికేటట్టు ఉన్నాయి అనుకో, అక్కడికి వెళ్తా. నార్మల్ టైగానా? నార్మల్ టైగా దొరికితే దాదాపు దొరికేసినట్టే. బాగా దొరికింది నార్మల్ టైగా. ఏమనుకున్నా, సర్లే ఎన్నెన్నో అనుకుంటున్నాను, అన్నీ జరుగుతాయంటే లేక గుండెల్లో హాయ్ హాయ్, నాకు మాత్రం హోయ్ హోయ్. ఏ డాగీ డాగీ బాగా ఉన్నాయి డాగీస్. బెడ్ అయితే మన దగ్గర ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. అంత ప్రాబ్లం ఉంటే నాకు కొంచెం ఐడియా అండి షేడర్స్ గురించి. షేడర్స్ అంటే నాకు తెలియదు అంటే తెలియదు కాదు, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అని అడుగుతున్నా. అది కూడా మోజో లాంచర్లో. పీసీ అయితే నాకు వచ్చేస్తుంది. పీసీలో టీ లాంచర్ అయినా, పోజో లాంచర్ అయినా అన్నిట్లో నాకు షేడర్ ప్యాక్స్ వేయడం వచ్చు, కానీ ఈ మోజో లాంచర్ నాకు కొత్తగా తెలుసు కాబట్టి నాకేం తెలియదు. మీరే చెప్పాలి నాకు. ఇప్పటికే 50 minutes అవుతుంది రికార్డ్ చేసి. ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటిది ఇదే? వాట్ ఏంటిది గైస్? ఇది అర్థం కాలేదు నాకు. కొంచెం మీరు చెప్తారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీంట్లో ఏమైనా లూట్ ఉంటుందా? ఏ లూటు భలే ఉంది లూటు. దండాలు మీకైతే. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు గైస్ ఇలాంటి దరిద్రమైన స్పాన్ వస్తుందని. నాకే ఏడుపు వస్తుంది, ఈ స్పాన్ వచ్చింది ఏంట్రా దేవుడా అని. నాకైతే ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలని లేదు గైస్. ఆపేద్దాం సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్ పెట్టుకుని ఇంకా సిరీస్ అంటున్నాం మనం. సిరీస్ సిరీస్లో తొక్కలేదు, తోటకూర లేదు. వస్తే సెకండ్ ఎపిసోడ్ వస్తుంది అంతేగాని ఇంకా నా వల్ల కాదు. నాకు ప్లేన్స్ దొరికితేనే నేను కంటిన్యూ చేస్తా. ఓకే, బోట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్, వేర్ ఇస్ కమింగ్ హియర్ and I want boat. Where is boat? boat మనమే చేసుకుందాం అంతుంటే. మనమే చేసుకుందాం అదేకా. బోట్ అయితే చేసేస్తా గైస్. నైట్ అవుతుందా?
Okay, sleeping through the night. Sweet dreams. Okay. Okay. Crafting table. Come here. Okay. Boat అయిపోయింది. డైరెక్ట్ ప్లేన్స్ వచ్చేసింది. సిరీస్ అయితే కంటిన్యూ చేస్తా గైస్, నేను బాధపడకండి. I got the planes. Don't worry. I continue this. Don't fikr puddings. ఏ కాకా ప్లేన్స్ కాక వచ్చేసా. బాధపడుతున్నాయి అనుకుంటా ప్లేన్స్ నన్ను చూడక. బాగానే ఇష్టాలు చేస్తున్నా. హాయ్ మోజాంగ్. ఈ మోజాంగ్ వాళ్ళకి ఏదో పని లేదు గైస్. ఇది ఒక లాజిక్ ఉంది కదా, అంటే విలేజర్స్ ఇన్వెంటరీ ఎక్కువైనప్పుడు మన చెస్ట్లో పెట్టుకునేది ఉంటే బాగుంటుందిగా. అది కూడా లాజిక్ కదా. వాళ్ళకి ఇన్వెంటరీ అన్లిమిటెడ్గా ఉంటుందా ఏంటి? అర్థమైందా? అందుకే ఒక్కొక్కసారి మోజాంగోల మీద కొంచెం కోపం వస్తుంది. నాకు ప్లేన్స్ కావాలరా, ప్లేన్స్. ఇలాంటివి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ప్లేన్స్. వేర్ ఇస్ ద ప్లేన్స్ కావాలి నాకు, ప్లేన్స్. నాకు నచ్చింది ఇదే అబ్బా. హంగర్ తగ్గట్లేదు. హంగర్ తగ్గుడు కాదు కానీ నేను స్పీడ్గా నడవట్లేదు. అదొక్క బాధ నాకుంది. హంగర్ తగ్గింది అంటే డ్యామేజ్ తాకితే హంగర్ తగ్గుతుంది అదన్నమాట. కానీ స్పీడ్గా నడవడు. అందుకే మోజో లాంచర్ ఎర్రి. టీ లాంచర్ అయినా బెస్ట్. ఎక్కడం లేదు. మొబైల్ ఆడుతున్నా అంటే పీస్ రాదు. ఇప్పటికల్లా నేను ఎక్కడనో ఉండేటోనే. ప్లేన్స్ దొరకడం కాదు, ప్లేన్స్ విలేజ్ కూడా కట్టేటోనే పీసీ ఉంటే మాత్రం. కానీ పీసీకి ఖరాబ్ అయింది, హ్యాండ్ ఇచ్చింది. ఇదొక్కటి అవసరం లేదు గైస్. నేను సీరియస్ని కంటిన్యూ చేయను. పిచ్చి లేస్తుంది. అవసరం చెయ్యి. నాకు విలేజ్ వేరే దొరికేంత వరకు నేను తగ్గేదే లేదు. అది కూడా ప్లేన్స్ విలేజ్ కావాలి నాకు. ఇలాగే స్ట్రేట్గా వెళ్తాను నేను. ఓకే, షేర్స్ అయితే ఇప్పుడు నా అయితే ఏం లేవు. ఎంత దూరం ఉందిరా? సేఫ్గా ఉన్నా.
ఏఎఫ్కే ట్రై చేస్తా. ఏఎఫ్కే ఉందా ఇందులో? వీడియో సెట్టింగ్స్ ఏఎఫ్కే. చూస్తా బాగానే ఉంది. బాగానే ఉందా? ఓషన్ మూమెంట్ దొరుకుతుంది. హే ఓషన్ రూయిన్స్ అలాంటి ఓషన్ రూయిన్సేనా? కాదు, నేను స్కిప్ చేస్తా ఇది జర్నీ మొత్తం. గైస్, నేను చూసేది అంతా నిజమేనా? గైస్ ఇప్పుడే కదా గైస్ నేను స్కిప్ చేసి మళ్ళీ ఇలా 3 బ్లాక్స్ ముందుగా వచ్చాను ఓషన్ మాన్యుమెంట్. దిమ్మ తిరుగుతుంది. ఏంటిది అది? ఓషన్ రూమ్స్ కాదు కదా. ఏమో కానీ ఇదేంటి? నాకు స్క్రీన్ షాట్ కావాలి. ఓకే, స్క్రీన్ షాట్ అయితే తీసేసా. గాయ్స్, కలనా నిజమా? అసలు నాకు 1 ఆగండి, నాకు ఎక్కడ కొడుతుంది. అదేనా? అదే ఓకే లేని గైస్, అదే. ఎందుకంటే అమ్మ బుద్ధి గట్ల గైస్. ఇక్కడ ఏదో చూసా, ఏమో కానీ వెళ్దాం. లక్ అంటారు దాన్ని, లక్ రా. ఓకే, ల్యాండ్ వచ్చింది. ఏంది ఇదా ల్యాండ్ అంటారా దీన్ని? ల్యాండ్ అంటారా? ఓకే, షిప్ రెక్ వచ్చేసా. షిప్ రెక్ దొరికింది గాయస్ మనకైతే. నాకైతే వాటర్లో ఏం కనబడట్లేదు గైస్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి ఒక డ్రోన్ అయితే చేసుకొని వస్తా. గైస్, క్రేజీ సిటీ అంటే క్రేజీ సిటీ ఇది. బాగా గైస్, విలేజ్ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తా గైస్. పక్కా అంటే ఇది పక్కా సిరీస్ అంతే కంప్లీట్లీ మీకైతే ఫుల్గా వస్తుంది. నమ్మకం అయితే పెట్టండి మీరైతే. నేనైతే ట్రై చేస్తా. సిరీస్ అయితే కంపల్సరీ వస్తుంది. మన దగ్గర శాడిల్ ఉంది, హార్స్ని టీమ్ చేసుకోవచ్చు.
ఒక డోర్, కొన్ని స్టిక్స్. ఓకే, స్లీప్ వేసేసా. కీప్ ఇట్. ఓకే, లేసాం. షిప్ బ్రేక్ అయితే కనబడుతుంది నాకైతే. డాల్ఫిన్స్ వాటికి మనకి అవి ఓషన్ రూమ్స్ దగ్గర తీసుకెళ్తాయి కదా, దానికి ఏం చేస్తే ఓ డోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకైతే పిచ్చి లేస్తుంది గైస్. నేనైతే ఆఫ్లైన్లో వచ్చి చూసుకుంటా ఏమేమి దొరికాయా. కానీ క్రేజీ సీడ్ అంటే క్రేజీ సీడ్ గైస్. ఇదైతే మీరు నమ్మకపోయినా క్రేజీ సీడ్ అంటే క్రేజీ సీడ్. బ్లాక్ స్మిత్ ఉన్నాడా? బ్లాక్ స్మిత్ ఉంటే ఒక ఐరన్ పిక్స్ లేదా ఒక డైమండ్. అంటే డైమండ్ ఎందుకంటే అడ్వాన్స్మెంట్స్ వస్తుంది కదా, నాకు అడ్వాన్స్మెంట్స్ మీద కొంచెం ఉంటుందన్నమాట. ఇదే మన విలేజ్. ఇంక ఇక్కడ మనం ఉండబోతున్నాం. ట్రేడింగ్ హాల్ ఇక్కడనే, అన్నీ ఇక్కడనే, బ్రీడర్ ఫామ్ కూడా ఇక్కడనే. బ్రీడర్ ఫామ్ అర్థమైందా? ఆటగాళ్ళ కోసం. అది కూడా కాదు, ఇంకోటి ఇందులో ఉన్నాడా ఆటగాడు? ఓ షీప్ ఏం చేస్తున్నావు దాన్ని? గైస్ ఇప్పుడు షీప్స్ కూడా కౌస్ని చేస్తున్నాయి. దారుణంగా గైస్ మరి. కానీ మనకు మాత్రం అవ్వలేరే. మనకు కూడా కొంచెం విలేజెస్ని ఉంటే అయిపో. డోర్స్ లైబ్రేరియన్ అన్నాడా? లైబ్రేరియన్ అన్నాను. మచ్చలనే వేసిన నోటి మీద మచ్చలేం లేదు. ఏంటిది? ఇదంతా ఒకటే కాదులే, కానీ చాలా పెద్దగా ఉన్నది. బాబు దెంగేయాలి కొంచెం ఫస్ట్ మీరు. ఎవర్రా మీది? వెళ్ళిపో ఫస్ట్. కంటున్నాడు మా ఇంట్లోకి పర్మిషన్ లేకుండా ఎవరు వస్తారా అంట. చూసుకున్నాం మీకు ఎలా ఉంటుంది అనుకుంటున్నా. ఎవ్వరు రాలేదు నా దగ్గరికి. నాయి ఎందుకు వస్తున్నారు నాడు? ఓకే గైస్, ఈ రోజుకైతే ఇదే మన వీడియో. రేపటి వీడియోలో మంచి స్కిన్తో మంచి బిల్స్తో వస్తా. టాటా, బాయ్ బాయ్.